భారతదేశంలో ఈరోజు సనాతన ధర్మం నిలిచి ఉంది అంటే దానికి ఏకైక కారణం సాయి గుళ్ళను కూల్చేయాలి, సాయి విగ్రహాన్ని బద్దలు కొట్టాలి. ఒక్క భారతదేశం బాగుంటే, ఒక్క సనాతన ధర్మం బాగుంటే ఈ మైనంపాటి లాంటి గాడిదలు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిజంగా హిందువులందరికీ పిలుపునిస్తున్నాను. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా వ్యవహారంలో శృంగేరి పీఠం నుంచి లలితాదిత్య గారు స్వామివారి యొక్క అభిప్రాయాన్ని తెలియచేశారు. ఇక్కడి నుంచి మొదలు ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఈ సాయి సిండికేట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏక బిగిన శృంగేరి పీఠం గురించి రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతూ శృంగేరి పీఠాన్ని, అదేవిధంగా శంకర పరంపరని కూడా అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఒక్కటి చాలు వీళ్ళు ఎంత ద్రోహులు సనాతన ధర్మానికి అని నిరూపించడానికి. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు సనాతన ధర్మం నిలిచి ఉంది అంటే దానికి ఏకైక కారణం శంకర పీఠాలు. అటువంటి శంకర పీఠాల యొక్క అస్తిత్వాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా సనాతన ధర్మానికి ద్రోహం చేయాలి అన్న చింతనతో ఉన్నట్టే. వీళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే మన సనాతన పీఠాలను, ఋషి పరంపరను అవమానిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్న వాళ్ళే. అయితే శంకర పీఠాల్లో చూసుకుంటే శృంగేరి స్వామివారు ఒక్కళ్లే తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారా? కాదు, మిగిలిన 3 ఆమ్నాయ పీఠాల వారు కూడా ఈ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తేట తెల్లం చేయటం జరిగింది. మరి స్వచ్ఛ హిందువులమైన మేము శంకర ఆమ్నాయ పీఠాలు వాళ్ళు చెప్పిన విషయాలను పట్టించుకోకుండా ప్రతి సన్నాసిగాడు రాసిన పుస్తకాలను పట్టుకుని, లేకపోతే ఆ సన్నాసులు ఏదో ఒక పేజీలో రాసుకున్న 4 లైన్లు పట్టుకుని మేము ఇదే ధర్మము, ఇది మాత్రమే ధర్మరక్షణ అంటూ ఆగిపోతాం అనుకున్నారా? కాదు. అలాగే హిందువులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నిన్న మొన్న మొలిచిన పిచ్చి మొక్కలు, అలాగే ఇంకొన్ని కుక్కమూత పిందులు వచ్చేసి ఈరోజు శంకరాచార్యుల వారిని అవమానిస్తుంటే, శంకర పీఠాల యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఇప్పటికైనా వాళ్ళ నిజ స్వరూపాన్ని, వాళ్ళ నీచ స్వరూపాన్ని తెలుసుకొని ఏంట్రా మీ బతుకు అని అడగాల్సిన వాళ్ళు కూడా అడగకుండా, నేను ఎవరి గురించి చెప్తున్నాను బహుశా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో కాల్డ్ ఎవరైతే ప్రవచనాలు చెప్తున్నాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఎవరైతే శాస్త్రానికి సంబంధించిన ఒక నిర్ణయం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పకుండా తాత్సారం చేస్తున్నారో, చెప్పకుండా దాటవేత ధోరణితో, గొర్రెదాటు వ్యవహారంతో ఒక మోస ధోరణిలో వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి ప్రవచక వ్యాపారులందరినీ కూడా మీరు నిలదీయండి. ఎందుకంటే వెనకటికి ఎప్పుడో మహాభారతం అని చెప్పేసి ఒక పాతది సీరియల్ వచ్చేది, బిఆర్ చోప్రా గారిది. ఆ సీరియల్లో దుర్యోధనుడు చనిపోయిన తరువాత బలరాముడు దుఃఖిస్తూ ఉంటే తన ప్రియ శిష్యుడు చనిపోయినందుకు శ్రీకృష్ణుల వారు వచ్చి ఒక మాట చెప్తారు, అన్నయ్య ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంటే మీరు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు, కానీ గుర్తుపెట్టుకోండి, ధర్మానికి అధర్మానికి ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ యుద్ధ క్షేత్రాన్ని మించిన తీర్థక్షేత్రం మరేదీ లేదు అని చెప్తారు. అలాగే రీసెంట్గా వచ్చిన ఆదిపురుష సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, ధర్మ అధర్మాల యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరైతే తటస్థ వైఖరి ప్రదర్శిస్తారో వాళ్ళు ఖచ్చితంగా అధర్మానికి వంత పాడిన వాళ్ళుగానే మిగిలిపోతారు అని స్వయంగా శ్రీరాముడు చెప్తాడు ఆ సినిమాలో. అఫ్ కోర్స్ ఇవి కేవలం సినిమా డైలాగులు కాదు, నిజానికి గ్రంథాల యొక్క సారం తెలుసుకున్నట్లయితే ఆ మూల గ్రంథాల యొక్క నిజమైన సారం కూడా ఇదే. కానీ ఇప్పుడు చాలా మంది ఇలా స్పష్టమైన వైఖరి చెప్పకుండా ఇప్పటికీ కూడా ఇంకా మా అవమానాలు, మా గౌరవ మర్యాదలు అంటూ చాలా మంది ఆగిపోతూ ఉన్నారు. ఎవరైతే గౌరవ మర్యాదల కోసం, లేదంటే పక్కవాడి తిట్లు తినలేమేమో అన్న బాధతోటి నిజాలు చెప్పటం మానేస్తున్నారో వాళ్ళెవ్వరికీ కూడా ప్రవచనాలు చెప్పే యోగ్యత లేదు. ఎందుకంటే ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని గ్రంథాలు చదివినా అన్నిటి సారం ఒకటే, రెండిటిని విడిచిపెట్టాలి. అదే అహంకారము, మమకారము, నేను నాది అన్న భావన విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకి చెప్పే యోగ్యత వస్తుంది. ఈ రోజున మేమందరం గాలికి పుట్టిన వాళ్ళం కాదు, మాకు కూడా వ్యక్తిగతంగా మానాభిమానాలు ఉంటాయి. కానీ మా మానాభిమానాల కంటే కూడా ధర్మం యొక్క స్వాభిమానం ఈరోజు అత్యంత కీలకమైంది. కాబట్టి ఆ ధర్మం యొక్క స్వాభిమానాన్ని కాపాడటం కోసం ఎంతమందితో తిట్లు తింటున్నాం. ఆలోచించండి, వీళ్లలో ఒక్కడైనా మేము అడిగిన ప్రశ్నలకి తిన్నగా సమాధానం చెప్తున్నారా? లేదు, వ్యక్తిగత దూషణలకే వస్తున్నారు. ఎప్పుడైతే వ్యక్తిగత దూషణలకు మాత్రమే వస్తున్నారో అప్పుడే మీకు అర్థం కావాలి, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, సమాధానం లేదు, వాళ్ళ దగ్గర స్వచ్ఛత లేదు, అన్నిటికీ మించి సత్యం లేదు. కాబట్టి వాళ్ళు వ్యక్తిగత దూషణలకి దిగుతున్నారు. ఇలాంటి వ్యక్తిగత దూషణలకి లలిత్ కుమార్ కావచ్చు,
లేదు కరుణాకర్ గారు, భాస్కర్ గారు, ఇంకెవరైనా కావచ్చు, ఇలాంటి వ్యక్తిగత దోషణలకి ఈరోజు ఇక్కడ పనిచేస్తున్న హిందూ కార్యకర్తలోనే మేమే కాదు, రేపు ప్రవచనకర్తలు, పీఠాధిపతులు కూడా అతీతం కాకపోవచ్చు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక సామెత నిజం. అదే, నాకే కుక్కకి లింగమైన ఒకటే, పానవట్టమైన ఒకటే. గతంలో ఈ సామెత చెప్పినప్పుడు చాలా మంది చించేసుకున్నారు, పిసికేసుకున్నారు. నిజమే, మీకు శివుడి పట్ల, ధర్మం పట్ల అంత గొప్ప గౌరవం ఉండటం మంచిదే. కానీ ఇక్కడ నేను శివలింగాన్ని అవమానించలా, ఒక నీచ ప్రవృత్తి కలిగిన కుక్క సంగతి చెప్తున్నా. ఆ కుక్కకి దేన్ని ముట్టాలి, దేన్ని ముట్టకూడదన్న విషయం తెలియదు కదా. అది దాన్ని నాకుతుంది, దీన్ని నాకుతుంది. అలాగే విమర్శల పేరుతో పండితుల్ని, ప్రవచనకారుల్ని, పీఠాధిపతుల్ని దూషిస్తున్న గాడిదలు ఎవరైతే ఉన్నారో, ఈ ఊర కుక్కలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు కూడా అంతే. వీళ్ళకి పలానా వాళ్ళని అనాలి, పలానా వాళ్ళని అనకూడదు అని తెలియదు. అందుకే నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ నోటి విరోచనాలు చేసుకుంటూ ఉంటారు. కానీ గుర్తు పెట్టుకోండి, 10 మందికి చెప్పాల్సిన మీరే ఇలా రాగద్వేషాల్లో బందీలైపోతే, ఇలా మానవమానాల్లో బందీలైపోతే, ఇలా అరిషడ్ వర్గాలకు బందీలైపోతే ఇంకా ఎవరికి చెప్తారు? కానీ వీళ్ళు చేసిన ఈ తప్పుని ప్రముఖ పీఠాధిపతులు, మరీ ముఖ్యంగా శంకర పీఠాలకు సంబంధించిన, ఆమ్నాయ పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు, పరమ పూజ్య శంకరాచార్యులు ఆ తప్పుని చేయలే. వారి వైఖరిని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పేశారు. కావాలంటే మొదట ప్రస్తుత పూర్వామ్నాయ పురి పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి వారు సాయిబాబా గురించి తన అభిప్రాయం ఏం చెప్పారో తెలుసుకోండి. आप जरा मस्जिद में साईं बाबा की मूर्ति प्रतिष्ठित करके देखिए आपकी क्या दशा होती। उत्तर आपको मिल गया। आज समाजियों के मंदिर में, उसको भी आप धर्म मानते होंगे, साईं बाबा की मूर्ति स्थापित करके देखिए आपकी क्या दशा होती। मुसलमान मूर्ति स्थापित करने देंगे? और मूर्ति पूजक हैं क्या? उनके गले में क्यों नहीं आप उतारते कि आप उनकी पूजा कीजिए जिनका आप नाम ले रहे? आज समाजी कभी उनकी मूर्ति स्थापित करने देंगे? इसका मतलब क्या है? किसी भी स्वस्थ परंपरा को विकृत करना जघन्य अपराध है, हम हों या कोई भी। समझ गए? విన్నారు కదా, ఒక స్వచ్ఛమైన ధర్మం ఏదైతే ఉందో, సంప్రదాయం ఏదైతే ఉందో, దాన్ని కలుషితం చేయటం కూడా అన్నిటికంటే పెద్ద పాపం. మరి ఇంతటి పాపాన్ని చేస్తున్న మన సాటి హిందువుల్ని మనం రక్షించుకోవాలా వద్దా ఆలోచించండి. आज अगर सनातन धर्मियों के मंदिर में हमारी मूर्ति प्रतिष्ठित कर दी जाए, कितने समय तक वो मूर्ति भगवान बन के पूजित होगी, लेकिन उसका विकृत प्रभाव ये होगा कि अपने समय के रामकृष्ण भी ऐसे कोई मनुष्य थे। इसीलिए धर्म ये नहीं सिखाता कि किसी के प्रति आपकी आस्था है तो दूसरे की आस्था के केंद्र को, उस व्यक्ति को लेकर के आप दूषित करें। यह जघन्य अपराध है, मानवाधिकार की सीमा में। బహుశా ఇంత గౌరవప్రదంగా, ఇంత మర్యాదగా ఎవరు చెప్పరేమో. నిశ్చలానంద సరస్వతి స్వామివారు అలా చెప్పారు. సాయి మనకి దేవుడు కాదు, అలాగే మీరు దేవుడిగా పూజించుకుంటే పూజించుకోండి, కానీ మీ దేవుణ్ణి మేం పూజించాలి అంటూ మా ధర్మాన్ని పాడు చేయటం ఖచ్చితంగా దండనీయ అపరాధమే. అలాగే వీడియో లెంత్ ఇంకా చాలా ఉంది, కానీ స్వామివారి యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేయాలన్న ఉద్దేశంతో కాస్త బిట్టే ప్లే చేశాం. ఇక పూర్వ ద్వారకా బదరీ పీఠాధిపతిగా ఉన్న స్వామి స్వరూపానంద సరస్వతి వారు ఏం చెప్పారో ఒక్కసారి వినండి. हमारे भारत का राष्ट्रपति वहाँ गया जी। ये कहा जाता है कि शिरडी साईं बाबा हिंदू मुस्लिम एकता का प्रतीक है, यही ना? तो ये तब प्रतीक होता जब उसको हिंदुओं के साथ साथ मुसलमान भी मानते। मुसलमान उसको मानते नहीं है, तो हम ही क्यों माने? हमारी एकता का प्रतीक कहाँ है वो? हिंदू मुस्लिम एकता का भी प्रतीक नहीं है जी। ये एक भ्रम है जो समाज में फैलाया गया और ये षड्यंत्र है। విన్నారు కదా, ద్వారకా బదరీ పీఠాధిపతిగా ఉండి స్వామి స్వరూపానంద సరస్వతి వారు ఏం చెప్పారు. ఇక ప్రస్తుత బదరీ పీఠాధిపతిగా ఉన్న अविमुक्तेश्वरानंद स्वामी యొక్క అభిప్రాయం కూడా వినండి. देखिए, साईं जो हैं एक व्यक्ति हैं और कहा जाता है कि वो कोई फकीर थे और महाराष्ट्र के शिरडी नाम के स्थान में रहे। वहीं पर कुछ उनके भक्त हुए और उन्हीं के बीच में से कोई महाड़कर नाम के व्यक्ति थे, के गोविंद रघुनाथ दाभोलकर, उनके द्वारा छापी गई ये पुस्तक साईं सच्चरित्र है। ये हमारे सामने, हमारे हाथ में आपको दिखाई दे रही होगी। और श्री साईं बाबा संस्थान विश्वस्त व्यवस्था शिरडी, जो साईं बाबा ट्रस्ट है, उसी ट्रस्ट के द्वारा छापी गई ये पुस्तक है। प्रामाणिक उन्हीं के द्वारा, हम लोगों ने नहीं छापा है। तो ये पुस्तक हम लोगों ने देखी और इस पुस्तक में ये कहा गया है, और साईं बाबा के लोग इस पुस्तक से इतर भी जगह जगह पर इस बात का प्रचार करते हैं कि साईं बाबा ही परब्रह्म परमात्मा हैं और राम कृष्ण शिव सब तो उनके जन्माए हुए हैं। तो ये बात हम लोगों को ठीक नहीं लगती है।
अगर कुछ लोगों की किसी व्यक्ति विशेष पर किसी कारण से श्रद्धा है, हम उसको इनकार नहीं करते हैं, वो कर सकते हैं, लेकिन उनको भगवान के रूप में प्रस्तुत कर दें और भगवान बना करके ये कहने लगें कि राम कृष्ण शिव सब इन्हीं के अंतर्गत आते हैं, ये सबसे श्रेष्ठ हैं, और फिर सनातन धर्म के जो मंदिर पहले से बने हुए हैं, कोई शिव मंदिर बना है, कोई कृष्ण, कोई राम मंदिर बना हुआ है, कोई गणेश जी का मंदिर, कोई हनुमान जी का मंदिर बना हुआ है, उन मंदिरों में साईं बाबा की मूर्ति ले जा करके स्थापित कर दें, तो ये हम लोगों को स्वीकार नहीं है। सनातन धर्मी ये मानते हैं कि हमारा जो स्थान है, अगर हमने हनुमान जी के लिए मंदिर बनाया है तो हनुमान जी उसमें रह रहे हैं, उनकी पूजा अर्चना वहाँ हो रही है। अगर आप साईं बाबा के भक्त हो, आप एक अलग साईं बाबा का मंदिर बना लो, कोई मना नहीं करेगा। लेकिन आप सनातन धर्म के मंदिरों में साईं बाबा की मूर्ति केवल ला करके और स्थापित कर देते हैं। और साईं बाबा की जो मूर्ति स्थापित की जाती है वो कैसी है कि साईं बाबा जो व्यक्ति हैं वो अपना बायां पैर नीचे रखे हैं और दाहिना पैर बाएं पैर के ऊपर, माने पैर के ऊपर पैर चढ़ा करके बैठे हुए हैं, जो कि हमारे यहाँ अशिष्टता माना जाता है। किसी भी बड़े के सामने कोई व्यक्ति पैर पे पैर चढ़ा करके बैठे, इसको शास्त्र की दृष्टि से अशिष्टता माना जाता है। तो वो ऐसी मूर्ति दिखाई जाती है और उस मूर्ति के बारे में कहा जाता है कि यही मूर्ति जो है परब्रह्म परमात्मा है। और फिर साईं चालीसा, साईं संध्या, साईं गायत्री, साईं सब कुछ साईं साईं में कर दिया गया है। साईं राम, సీతారాం की जगह సాయి రామ్. చాలాసేపు చెప్పారు, కానీ బహుశా స్వామివారు కూడా చాలా స్పష్టంగానే ఇచ్చారు. ఏమని? సాయిని సాయిలాగా పూజించుకుంటే చేసుకోండి, కానీ మా మందిరాల్లోకి తెచ్చిపెట్టి మా దేవీ దేవతల్ని అలాంటి పాదాల దగ్గర పెట్టొద్దు అని చెప్పారు. ఈరోజు మేము కూడా అదే చెప్తుంది. సాయి గుళ్ళను కూల్చేయాలి, సాయి విగ్రహాన్ని బద్దలు కొట్టేయాలని మేము ఎప్పుడైనా చెప్పామా? లేదు కదా. పోనీ ఈ మాత్రం స్పష్టత ఇవ్వటానికి మిగతా ప్రవచనకర్తలకి ఏమిటి సమస్య? పెద్దలందరినీ కూడా వినమ్రంగా భక్తిపూర్వకంగా అడుగుతా ఉన్నా. మీకు అపారమైన గ్రంథ పరిజ్ఞానం ఉంది, కానీ ఏం ఉపయోగం? సత్యాన్ని చెప్పటానికి పనికిరానప్పుడు, సత్యాన్ని చెప్పటానికి ధైర్యం చాలినప్పుడు ఎంత విద్య ఉండి, ఎంత విజ్ఞానం ఉండి, ఎంత జ్ఞానం ఉండి ఏమిటి ప్రయోజనం? కేసులు పెడతారా? పెట్టించుకోండి. బూతులు తిడతారా? తిట్టించుకోండి. అన్ని స్థితుల్ని దాటేశామని చెప్తున్నారు కదా, అన్ని స్థితుల్ని దాటాలని మీరు చెప్తూ ఉంటారు కదా, ఉద్ఘాటిస్తూ ఉంటారు కదా. మరి స్వయంగా మీరు మానవ గురించి ఆలోచించుకుంటూ సత్యాన్ని ప్రకటించకపోతే ఇంకా సత్యానికి విలువేంటి? అలాగే అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి నిజాలు చెప్పటానికి పీఠాధిపతుల్ని కూడా వీళ్ళు భయపెడుతున్నారు అంటే, ప్రవచనకర్తలను కూడా భయపెడుతున్నారు అంటే, ఈ స్థితి దాటిపోతే ఒక లలిత్ కుమార్ లేకపోతే, ఒక కరుణాకర్ లేకపోతే, ఒక భాస్కర్ కిల్లి లేకపోతే ఏమైపోతుంది? ఇంకా భవిష్యత్తులో మాట్లాడటానికి కూడా ఎవరు మిగలరు. ఇక భవిష్యత్తులో ఇలాంటి బాబాలు ఇంకా ఎందరో పుట్టుకొస్తారు. దేవతలందరినీ పక్కకు నెట్టేసి ఇక వాళ్ళే తిష్ట వేస్తారు. తద్వారా స్వచ్ఛ సనాతన ధర్మం వల్ల భ్రష్ట ధర్మం కింద మారిపోయి అందరినీ కూడా తోచిన మతాల్లోకి పంపిన పాపం మీదే అవుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నిజంగా మేము ఈ రోజున ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం. ఈ రోజున ప్రపంచంలో క్రిస్టియానిటీకో 150 దేశాలు ఉన్నాయి, ముస్లింలకు ఒక 60 దేశాలు ఉన్నాయి. అవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ భారతదేశానికి, సనాతన ధర్మానికి ఒక్కటే దేశం ఉంది. ఒక్క భారతదేశం బాగుంటే ప్రపంచం అంతా బాగున్నట్టు. ఒక్క సనాతన ధర్మం బాగుంటే ప్రపంచంలో అన్ని మతాలు, అన్ని మార్గాలు బాగున్నట్టు. అలాంటి సనాతన ధర్మాన్ని వీళ్ళు చెడగొట్టేస్తున్నారు. ఇలా వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు అన్నట్టు ఈ సనాతన ధర్మం అనే మహావృక్షాన్ని మనమే వేరు పురుగుల్లాగా మారి చెడగొట్టేస్తే ఏం చేయాలి మీరు ఆలోచించుకోండి. సో ప్రామాణికంగా చతురామ్నాయ పీఠాల వారి యొక్క అభిప్రాయాలను మీకు తెలియచేశాం. మరి ఈ పీఠాధిపతులకి ఏమీ తెలియదు, మా బాబా భక్తులకి, లేకపోతే మా బాబా తరఫున సచ్చరిత్ర చదివేసుకుని పుస్తకాల్లో ఉన్న ప్రతిదాన్ని కోట్ చేసుకుంటూ చెప్పే గాడిదలు కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది. ఆ కొంతమందికే సర్వం తెలుసు అనే ఒక మొబ్బులో మీరు బతికేస్తే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. పైగా ఈ మైనంపాటి లాంటి గాడిదలు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు, వాళ్ళు పుస్తక జ్ఞానులే కానీ బ్రహ్మజ్ఞానులు కాదు అట. మరి శంకర పీఠాలపైన ఎవరు కూర్చుంటే వారు సాక్షాత్తు శంకరాచార్యులు వారే అని చెప్పేసి శంకరాచార్యులు మనకి అనుజ్ఞ ఇస్తే, అటువంటి జగద్గురువుల్ని వీళ్ళు ఆక్షేపిస్తున్నారు వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాదు అని చెప్పేసి. మరి గాడిదలు ఏం చేయాలి? ఈ రోజున
సామ్వేదం గారిని అన్నారు అని అందరూ పిసుక్కుంటున్నారు. సామ్వేదం గారిని అనటానికి మీరెవర్రా కొడకల్లరా, ఆయన శాస్త్రంలో ఉన్నదే చెప్పారు అని మిగతా ప్రవచనకర్తలు అందరూ ఎందుకు రావట్లా? నిజంగా హిందువులందరికీ పిలుపునిస్తున్నా, ఇలా సత్యాన్ని బహిరంగంగా స్వచ్ఛంగా చెప్పలేని ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రవచనకర్తలని ప్రవచనాలకు పిలవకండి, మీకు దండం పెట్టి చెప్తాను. ఎందుకంటే కేవలం ధర్మాన్ని తమ భక్తి కోసం వాడుకునే వాళ్ళు మనకు ఉన్నా లేనట్టే. అవసరం లేదు. ధర్మం కోసం ధైర్యంగా బతకాలి. ఆ ధైర్యంగా ధర్మాన్ని రక్షించడం కోసం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను తిట్టించుకోవాల్సి వస్తుందేమో, నాపై దాడులు జరుగుతాయేమో అని భయపడి తప్పుడు మాటలు చెప్పేవాళ్ళని మాత్రం ప్రవచనాలకు పిలవకండి. నా మాటలు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా మాటల వెనక ఆవేదన అర్థమైన వాడు అర్థం చేసుకుంటాడు. కాని వాడు కలి ప్రభావంలో ఇలాగే కొట్టుకుపోతాడు. నాకేం అబ్జెక్షన్ లేదు. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.